అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రధారులు ఉన్నారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. డబ్బులు పంచి దాడులు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల లడాయిని రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. మున్ముందు కూడా జరిగే కేటీఆర్ అరెస్టు పర్వాలను కూడా తప్పుదోవ పట్టించేందుకు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఫార్మాసిటీ వివాదంలో కూడా భూబాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. లగచర్లలో జరిగిన అధికారులపైన దాడికి సంబంధించి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారిందని తెలిపారు. ఇక గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేని పనికి నిదర్శనమే ఇదే అని అన్నారు. ఇక దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. అధికార దాహంతో అధికారం మాత్రం ఎత్తి వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో వీరంగంతో ఆ అధికారం పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రావడం, దాని వెంబడి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురు నుండి కథ నడపడం నిన్న జరిగినటువంటి లగచర్ల దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర వాళ్ళ ముగ్గురే ఉండి ఈ విధంగా రైతులను అడ్డం పెట్టుకొని డ్రామా చేయడం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు వికారాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని డెవలప్ చేయడం ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అక్కడ లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్ తీసుకొస్తా ఉంటే వాళ్లకు కళ్ళు మండి ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ఫార్మా బే కానివ్వండి, ఈరోజు ఎడ్యుకేషన్లో ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ రావడం వాళ్ళకు ఒక అసూయతోని వీళ్ళు ఆ రోజు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మేము కోటి ఎకరాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకు వచ్చి 10 సంవత్సరాల నుంచి మన దగ్గర ఆ రోజు గౌరవ మర్రిచెన్నారెడ్డి గారు స్థాపించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు కూడా వాళ్ళు ఒక 10 రూపాయలు కూడా ఇవ్వకపోవడం, ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన జిల్లాను డెవలప్ చేద్దామంటే కొంతమంది కిరాయి మూకలతోని అధికారుల పైన దాడి చేపించడం చాలా దురదృష్టకరం. దీంట్లో ఎందుకంటే వాళ్ళ జనాలలో ఎక్కడ కూడా వాళ్ళని తీసేసిండ్రు. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్లనే 8 నియోజకవర్గంలో వాళ్ళ గుండుసున్న డిపాజిట్ కూడా రాలేదు. 8 నియోజకవర్గాల్లో వాళ్ళకి 3rd ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఆ విధంగా ఉంటే ఈరోజు మా స్థానం ఎక్కడ కోల్పోతున్నామో, మేము 2వ స్థానం ఎక్కడ కాంగ్రెస్ మేము ఉండాలి, పోటీ పడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. సభ్య సమాజమే తలదించుకోవాల్సినటువంటి విషయం. దీని వెంబడి ఎవరు నాకు అందరూ కూడా తెలుసు.